వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మన స్టూడియోలో తెలంగాణ ఎన్జిఓస్ జేఏసీ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతుంది. 6 గ్యారంటీలు అమలు కాలే. సో నిరుద్యోగులకు ఇచ్చిన మాట అమలు కాలే. మళ్ళా ఇప్పుడు కొత్తగా బీసీ రిజర్వేషన్ అన్నాడు, అది కూడా అమలు కాలే. మరి దీన్ని రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ అన్నాడు, అది కూడా ఫుల్ ప్రెజర్గా అమలు కాలేదు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి మరి? అంటే మొత్తం అంటే కేవలం అధికారం మాత్రమే మాకు సర్వస్వం అనేటువంటి పద్ధతులు, అంటే కేసీఆర్ గారిని ఓడించాలి, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే అలవిగానే హామీలు ఇస్తే తప్ప సాధ్యం కాదు అనేటువంటి ఒక సైకాలజికల్ మైండ్ గేమ్ ఆడి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో విపరీతమైనటువంటి ఆక్రోశం పెళ్ళుబుక్తా ఉంది. రుణమాఫీ చక్కగా జరగలేదు, రైతు బంధు 2 సంవత్సరాలకు ఒకటే వేసి 3 ఎగ్గొట్టిండు. రుణమాఫీ 41,000 కోట్లు చేయాలని స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీలో తీర్మానమైనాక 30,000 కోట్లకు కుదించి, దాన్ని 25,000 కోట్లకు కుదించి, దాన్ని 12,000 కోట్లకు కుదించి మొత్తంగా కూడా ఏదో మామా అని అయిపోయినట్టు అనిపించిండ్రు. ఇక మహిళలకు ఇచ్చినటువంటి పెన్షన్ ఇచ్చింపు లేదు. వడ్లకు అన్నిటికీ బోనస్ ఇస్తామన్నాడు, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చుడు మానేసిండు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీల ఉల్లంఘన జరిగింది. నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు పెన్షన్ లేదు, చేయూత పెన్షన్లు హెచ్చింపు లేదు. ఇట్లా అన్ని వర్గాలు కూడా ఇలా పెద్ద ఎత్తున తమ కాంగ్రెస్ పార్టీ మీద మేము చాలా కొండంత ఆశ పెట్టుకున్నాం. కానీ మా ఆశను వమ్ము చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఇలా ఇంకా 3 ఏళ్ళు వాళ్ళకి అధికారంలో ఉంది. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి. మీరేమో కాదు అని మీరు అంటున్నారు, వాళ్ళేమో ప్రతి ఒక్కటి మేము ఏదైతే 6 గ్యారంటీలు అన్నామో అన్నీ అమలు చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సన్న బియ్యం ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో, మహిళలకు ఫ్రీ ఉచిత బస్ సౌకర్యం కల్పించాము, మళ్ళా సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాము, మళ్ళీ కరెంటు ఉచితం ఇస్తున్నాము, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాము, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. అంటే ప్రతి ఒక్కటి ఏదైతే మేము అన్నామో మా వాగ్దానాలలో మా ఎన్నికల మేనిఫెస్టోలు ఉన్నాయో ఒక్కొక్కటి మేము అమలు చేసుకుంటూ వస్తున్నాం. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 80% రుణమాఫీ 85% అయిపోయింది. మళ్ళీ రైతులకు రైతు భరోసా గిడి ఇచ్చినాము, కళ్యాణ లక్ష్యం డబ్బులు గిడిస్తున్నాం. కేసీఆర్ ఎక్కడైతే ఏ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేసిండో దాన్ని అన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూనే వస్తున్నాం. కానీ ఎక్కడెక్కడ కేసీఆర్ పథకాన్ని ఆపే ప్రసక్తి లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పాడు. అంటే కొన్ని పథకాలు మాత్రం ఆగుండొచ్చు, అంటే పెన్షన్ విషయమే కావచ్చు, లేకుంటే మహిళలకు ఇస్తున్న 2500 అనే విషయం కావచ్చు, అవి 2 కొంచెం అటు ఇటు కావచ్చు. కొంచెం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి కొంచెం ఆగుతున్నది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పాడు. దీని ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన నిజాయితీ నిజంగా ఆచరణలో ఉంటే స్వాగతిస్తాం. ఇప్పుడు ప్రజలందరూ అన్ని సౌకర్యాలు అవలంబించినాక, అన్ని దొరికినాక మేము ప్రతిపక్షాలు పోయి నీకు ఏది దొరకలేదంటే మా చెంప వలగొట్టాడు. రైట్. మేము ఇలా గ్రామాల్లోకి అంత స్వేచ్ఛగా ఎందుకు పోగలుగుతున్నామంటే నువ్వు చెప్పిన పనులు ఏవి అయితలేవు కాబట్టి ప్రజలు ఇలా ప్రతిపక్షాలను ఆదరిస్తున్నారు. ప్రతిపక్షాలు పోతే మాట్లాడుతున్నారు, సభలు పెడుతున్నారు. ఇలా 42% రిజర్వేషన్ నువ్వు చేశాక మేము కర్మార్లో బీసీ సభ పెడతామా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాక నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇవ్వలేదంటే మమ్మల్ని ఎవడన్నా నమ్ముతాడా? నువ్వు తులం బంగారం ఇచ్చినాక ఇవ్వలేదంటే మమ్మల్ని ఎవడన్నా దగ్గర రానిస్తాడా? నువ్వు ఇంద్రమైన్లో అందరికి ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇచ్చినాక మేము ఇస్తలేమంటే మమ్మల్ని ఎవడన్నా గౌరవిస్తాడా? కాబట్టి ఇవాళ నీ లోపాలను నువ్వు గ్రహించు మొదలు. మంచిదే సన్నబియ్యం ఇస్తున్నాడు, మంచిది సన్నబియ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మంచిది సన్నబియ్యం ఒక మంచి పథకం ఇవ్వండి, ప్రజలు ఇవాళ తింటారు. అంతకుముందు దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల కొద్దిగా రకరకాలుగా బయట పోయినటువంటి మాట వాస్తవం. ఇలా అప్పుడు కూడా మేము సన్నబియ్యం హాస్టళ్లలో మిగతా వాటిలో ప్రవేశపెట్టినాం. ఇలా సన్నబియ్యం ఇస్తామంటే ఇవ్వండి. రేషన్ కార్డులు మేము 6,65,000 ఇచ్చినాం. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికి ఇచ్చినాం. ఇవాళ ఏమైపోయింది? 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి మొత్తం టామ్ చేసుకుంటున్నాడు. 5 ఎందుకంటే సర్పంచ్ ద్వారా లీడర్ల ద్వారా కార్డులు వచ్చినాయి కాబట్టి ప్రతి ఊరికి 5 కార్డులు ఇచ్చి 5 లక్షల కార్డులు ఇచ్చినామని చెప్పుకుంటున్నాం. మేము 6 లక్షల కార్డులు ఇచ్చినాం, మేము ఎవరికి 6 కూడా చెప్పుకోలేదు. ఆన్లైన్లో వచ్చినాయి, ఆన్లైన్లో పోయినాయి. ఇట్లా ఏమైపోయిందంటే చేసేది తక్కువ, చేసేది కొంత, ప్రచారమేమో కొండంతా చేసుకునేటువంటి ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. నువ్వు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ తడుముతున్నావు పుడుముతున్నావు అని వాళ్ళకు కూడా తెలుసు. రైతులకు వాళ్ళకు కూడా ఇది ఎన్నికలు కాబట్టి వస్తున్నాయి అంతో కొంత అని అనుకుంటున్నారు. డెఫినెట్గా రేపు చూస్తారు. ఇప్పుడు అన్ని అడుగుతున్నారు కదా రైతులు, ప్రతి ఒక్క వర్గం అడుగుతున్నది. ఆ వర్గానికి సంబంధించినటువంటి హామీలు అన్ని చేసి అన్ని ఉల్లంఘిస్తే డెఫినెట్గా ప్రజలు మమ్మల్ని చిత్కరిస్తారు. మేము మళ్ళీ మీ మీద ఆరోపణలు చేస్తే. రైట్. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో లేనప్పుడు, ప్రత్యేక తెలంగాణ లేనప్పుడు గురుకుల పాఠశాలలు 250-90 ఉండేది.
అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ దాదాపుగా 1000కి పైగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో 10 లక్షల మంది విద్యార్థులు చదవాలనేదే ఒక కళ, ఒక ఉద్దేశం కూడా కేసీఆర్ది. సో అలాంటిది ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఎందుకు ఇంత ఫుడ్ పాయిజన్ అనే విద్యార్థులందరూ టీసులు తీసుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాదాపుగా 1 లక్ష మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారన్లకి వెళ్ళి, అంటే 6th, 7th, 8th, 9th, 10th చదివేవాళ్ళు, ఇంటర్ చదివేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు. ఎందుకు? దీనికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు గురుకుల పాఠశాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? ఈ విద్యాశాఖ కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. ఇప్పుడు విద్యాశాఖకు మంత్రి లేడు, మీరు అన్నట్టు విద్యాశాఖకు మంత్రి లేడు, దాని మీద రివ్యూ లేవు, అసలు గురుకులాలు ఎట్లా నడుస్తున్నాయని చూసేటోడు లేడు, ఆ గురుకులకు ఒక మంచి అధికారి లేడు, ఆ గురుకులాలు బాగు చేయాలనే ఉద్దేశం లేదు. బడుగు బలహీన వర్గాలు చదువుకోవడం వల్ల మాకేదో ఇబ్బంది అని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది కాబట్టే ఇట్లా జరుగుతున్నాయని అనుకోక తప్పదు. ఎందుకంటే అవును మరి అంతే కదా, మరి గురుకులాలు చదివేటోళ్ళు ఎవరు? పాపం పేద పిల్లలు, కష్టపడి కాయకష్టం చేసి కూలీ చేసుకునే పిల్లలు, ఈ పిల్లలు మిగతా పిల్లలందరూ మీ జూబ్లీ హిల్స్ స్కూల్లో, మీ ఆ స్కూల్లో, ఈ స్కూల్లో చదువుతారు. వాళ్ళకు నీ గవర్నమెంట్ అక్కర్లేదు, నీ కథ అక్కర్లేదు, మీ పిల్లలకు మీకు ఏ అక్కర్లేవు, మీకు అన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉన్నాయి, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పేదలు చదువుకునేటువంటి గురుకులాల పట్ల మీకు ఎందుకు చిన్న చూపు? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక విద్య మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి బడుగు బలహీన వర్గాలకు సరైనటువంటి విద్యనంత లేదు. మైనార్టీలు అందరూ కూడా ఎస్ఎస్సీ కాగానే డ్రాప్ అవుట్ అవుతున్నారు. జూనియర్ కాలేజీలు లేవు, డిగ్రీ కాలేజీలు లేవు, హాస్టల్ లేవని 1,25,000 రూపాయలు ఒక్కొక్క పిల్లకిచ్చి నాణ్యమైనటువంటి పౌష్టికమైనటువంటి ఆహారం, పిల్లలకు చిన్నతనంలోనే పౌష్టికాహారం దొరకాలి. కూలినాలు చేసుకునేటువంటి పిల్లలకు ఇంత బువ్వ తప్ప ఇంకొకటి పెట్టలేని స్థితి తెలంగాణలో ఉన్నది. కాబట్టి ఆ పిల్లల తన్నులకి పెద్దోళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకు తేడా ఉండకుండా డ్రై ఫుడ్స్ దగ్గర నుంచి కూడా పెట్టి పౌష్టికాహారాన్ని అందించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేసి ఇలా లక్షలాది మంది విద్యార్థుల్ని ఇలా భారతదేశంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దినటువంటి పరిపాలన కేసీఆర్ పరిపాలన. అట్లా చేసిండు. కాబట్టి ఇవి రేవంత్ రెడ్డికి ఏంటంటే కేసీఆర్ ఎంత మంచి పనైనా చేయని, కేసీఆర్ కూర్చున్న కుర్చీ ఇదంటే ఆ కుర్చీని తీసి బయట పడేస్తాడు. ఆయన ఆ కుర్చీలో కూర్చోడు. కేసీఆర్ గారు మాది కొత్త కుర్చీ తెచ్చి కూర్చున్నట్టున్నాడు. నేను నాకు ప్రగతి భవన్ ఉంటలేదు, బట్టి విక్రమార్కకి ఇచ్చిపోయిండు. ఇక్కడ సెక్రటరియట్ మరి కేసీఆర్ నేను అదే చెప్తున్నా, అధికారం ఒక్కటి తప్ప మిగతా అన్నీ ఆయనకు. ఎందుకంటే ఇవాళ రైతు బంధు కేసీఆర్ ఇచ్చిండు, రుణమాఫీ సరే వాళ్ళు 2 లక్షలు అన్నారు, ఏదో కొంత చేసారు. ప్రాజెక్టులకు నీళ్లు, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కేసీఆర్ తెచ్చిండు. 24 గంటల విద్యుత్ కేసీఆర్ ఇచ్చిండు. ఇట్లా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు కేసీఆర్ తెచ్చింది. కాబట్టి దళిత బంధు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి, ఇవి కంటిన్యూ అయితే కేసీఆర్ పేరు వస్తుంది. కాబట్టి కేసీఆర్ ఎక్కడ ఉంటాడో దాన్ని డిస్మెటల్ చేయాలి, అంటే కేసీఆర్ పేరు రాకుండా చూడాలి. ఇప్పుడు రివెంజ్ అంతా రివెంజ్ అంతా ఏం చేస్తున్నాడు? కేసీఆర్ గారి మీద ఉండే రివెంజ్ అంతా కూడా గురుకుల పాఠశాల మీద తీర్చుకుంటున్నాడు, నిరుద్యోగుల మీద తీర్చుకుంటున్నాడు, ఉద్యోగుల మీద తీర్చుకుంటున్నాడు, రైతులకు నీళ్ళ మీద తీర్చుకుంటున్నాడు, మహిళల మీద తీర్చుకుంటున్నాడు. ఇట్లా అన్ని వర్గాలు. అంటే ఈయన ఏమైపోతాడంటే ఇవన్నీ డిస్మెంటల్ అయినాక ఇక మా రేవంత్ అన్న ఇచ్చిండు అనే పేరు రావాలి అనేటువంటి పద్ధతిలో ఆయన పోతున్నాడు. ఇవన్నీ నాశనం చేసిన తర్వాత మేము ఏదో ప్రత్యాయం చేస్తామని అనుకుంటున్నాం. మరి కాలం సరిపోతుంది అంటారా? ఏదో సరిపోతుంది. ఈ డిస్మెంటల్ చేయడానికి ఇంకా 100 సంవత్సరాలు పడుతుంది. కేసీఆర్ గారి ఆలోచనలు, కేసీఆర్ గారి సంక్షేమం, కేసీఆర్ గారి అభివృద్ధి, కేసీఆర్ గారి పేరు తీసేయాలంటే ఒక్క రేవంత్ రెడ్డితో సాధ్యమవుతారు. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు. ఆయన రాదన్న తెలంగాణను తీసుకురావడానికి సబ్బండ వర్గాలను కలిపి అనేక మంది అనేక ప్రజా సంఘాలను కలిపి వీరోచితమైనటువంటి పోరాటం చేసి 32 రాజకీయ పార్టీలకు తెలంగాణ ఆకాంక్షలు చెప్పి మెడలు వంచి ఇలా తెలంగాణ సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అల్లాటప్ప నాయకుడు కాదు, ఏదో ముఖ్యమంత్రి మారితే వచ్చిన ముఖ్యమంత్రి కాదు. తెలంగాణ చిత్రపటాన్ని భారతదేశంలో ఆవిష్కరించి ఆ భూభాగానికి ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు. కేవలం ముఖ్యమంత్రి అయినాక ఉండలేదు, ఆయన ప్రజల అవసరాల్ని ఎజెండాగా పెట్టి ఆ ఎజెండాను అమలు చేసి తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని చూసినటువంటి నాయకుడు. ఓకే, ఉండొచ్చు ఏ ప్రభుత్వానికైనా కొన్ని లోటుపాట్లు ఉంటాయి, కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని రకరకాల సమస్యలు బ్యూరోక్రసీలో వస్తాయి. అయినంత మాత్రాన కూడా ఇంటెన్షన్, కేసీఆర్ గారి ఇంటెన్షన్, కేసీఆర్ గారి ఆలోచన విధానం రైతులందరూ బాగుండాలి, ఉద్యోగులు బాగుండాలి, రైతులు బాగుండాలి, సంపన్న వర్గాలు బాగుండాలని ఆలోచించి పనులు చేసిండు. ఒక్కొక్క దగ్గర కొన్ని విఘటిస్తే విఘటించవచ్చు, కానీ ఆ విఘటించిన దాన్నే మొత్తం మీరు అంటే 100 సంవత్సరాల నలిగిపోయినటువంటి తెలంగాణ అంతా 10 సంవత్సరాలనే
చెట్లు కావాలని చాలామంది ఆశించుండొచ్చు. ఆయనకు దొరికింది 9.5 ఏళ్ల కాలం, అందులో 2 ఏళ్ళు కరోనాతో పోయింది. 7.5 సంవత్సరాల్లో ఆయన చేయగలిగినంత చేసిండు. విద్యుత్ ఇచ్చిండు, ప్రాజెక్టులు కట్టిండు, తొందరపడి అనేక సమస్యలు పరిష్కారం చేసిండు. ఇంకొక 10 ఏళ్ల పరిపాలన ఆయన చేతిలో ఉంటే ఇంకా బ్రహ్మాండంగా చేసినోడు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా, అక్కడ ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు మా అభివృద్ధిని ఈ 20 నెలల అభివృద్ధి పాలనను అంటే 19 నెలల అభివృద్ధి కంప్లీట్ చేసుకున్నాము, ఆ పాలనను చూసి మాకు ప్రజలు స్థానిక సంస్థలలో ఓట్లు వేస్తారు అనే ధీమా వ్యక్తం ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే, ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు కూడా రామచంద్రరావు కూడా అధిక స్థానాలలో స్థానిక సంస్థలలో మేమే జయకేతం ఎగరవేస్తున్నాము అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పైన ప్రజలు విరక్తి చెందారు అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే కాంగ్రెస్కు బీజేపీకి పోటీ ఉంటుందా, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు పోటీ ఉంటుందా, లేకుంటే బీజేపీకి బీఆర్ఎస్కు పోటీ ఉంటుందా? బీజేపీ ఇక్కడ ఎక్స్ట్రా ప్లేయర్. నేను మొదలే చెప్పిన ఇక్కడ బీజేపీతో ఎవరికి పోటీ లేదు. మాకు పోటీ కాంగ్రెస్తో పార్టీతోనే అంతో ఇంతో పోటీ ఉంటుంది, ఎందుకంటే వారు అధికారంలో ఉన్నారు. బీజేపీ ఏం చేసిందని నేను మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ ఛానల్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, చెప్పండి. విభజన హామీలో అమలు చేస్తే బీజేపీకి ఓటేయండి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెస్తే ఓటేయండి, బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ తెస్తే ఓటేయండి, తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తే ఓటేయండి, ఇక కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇస్తే ఓటేయండి, నిరుద్యోగ భృతి ఇస్తే ఓటేయండి, ఉద్యోగులకు పిఆర్సీ డిఎల్ అని ఇస్తే ఓటేయండి, తర్వాత మొత్తం అందరికీ విద్యను అందిస్తామని ఇస్తే ఓటేయండి. మరి వీళ్ళకి ఎందుకు ఓటేయాలి? నిజంగానే ప్రజలకు ఇవన్నీ ఇచ్చింటే ఓట్లు వేయమని మేమే చెప్తాం. ఇవన్నీ ఏవి చేస్తలేరు కాబట్టి, వైఫల్యాలు చెందిరు కాబట్టి ఇవాళ ఒక షాక్ ఇవ్వాలి, ఒక చెంపదెబ్బ కొట్టాలంటే ఇవాళ రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చి వీళ్ళ ఆలోచన విధానాన్ని సరి చేసుకునేటువంటి ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. మీరు చెంపదెబ్బ కొట్టి ఈసారి స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే డెఫినెట్గా అయ్యో మేము ఏదో చేయలేదు కాబట్టి మమ్మల్ని ఓడగొట్టిరని కొద్దిగా చక్కగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి. ఓకే, రైట్ సార్. మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు మీకు.